నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేష్. దివంగత ప్రధాని వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన లోకేష్. నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి వరకు కట్టుబడిన వ్యక్తి వాజ్పేయి అని ప్రశంస. మహిళలకి ఉచిత బస్సును అందజేసినందుకు మహిళలందరూ సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి. పశ్చిమంలో మహిళలతో పాటు ఆర్టీసీలో ప్రయాణించిన ఎంపీ కేశినేని చిన్ని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను అమలు చేస్తున్నామని వెల్లడి. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఫోటోగ్రఫీ పోటీల్లో ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు పంపించిన ఛాయాచిత్రాలు ప్రతి ఒక్కరిలో ఆలోచనలు రేకెత్తించేలాగా ఉన్నాయన్న కలెక్టర్ లక్ష్మీషా. పోటీలో గెలుపొందిన విజేతలకు అభినందనలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడి. నగరంలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని యూపిక్స్ చీటింగ్ కేసుల్లో 3 నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు. నిందితుల దగ్గర నుంచి నగదు, బంగారం, వెండి, కార్లు, బైకు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు సిపి రాజశేఖర్ బాబు వెల్లడి. కృష్ణుడు చూపిన బాటలో అందరూ నడవాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి వరకు కట్టుబడిన వ్యక్తి దివంగత ప్రధాని వాజ్పేయి అని మంత్రి కొనియాడారు. కష్టాలను ఓర్పుతో సహిస్తూనే అద్భుతమైన దార్శనికతను ప్రదర్శించారని కితాబునిచ్చారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలందరికీ ఏపీ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీకృష్ణుడు అవతరించిన రోజు అని తెలిపారు. శ్రీకృష్ణుడు చూపిన బాటలో అందరూ నడిచి తమ జీవితాలను ఆనందంగా తీర్చిదిద్దుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మరొక వైపు దివంగత ప్రధాని వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఆయనకు లోకేష్ నివాళులర్పించారు. నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి వరకు కట్టుబడిన వ్యక్తి వాజ్పేయి అని కొనియాడారు. కష్టాలను ఓర్పుతో సహిస్తూనే అద్భుతమైన దార్శనికతను ప్రదర్శించారని కితాబిచ్చారు. ఆర్థిక మౌలిక సంస్కరణలతో దేశ రూపురేఖలు మార్చిన గొప్ప నేత వాజ్పేయి అని కొనియాడారు. తన ప్రసంగాలతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేవారని అన్నారు. దేశానికి ప్రధానిగా ఆయన చేసిన సేవలను స్మరించుకుందామని పిలుపునిచ్చారు. సూపర్ 6 పథకంలో భాగంగా సీఎం చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సును అందించినందుకు మహిళలందరూ కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఎంపీ కేశినేని చిన్న తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను అమలు చేస్తున్నామని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ 6 పథకంలోని మహిళలకి ఉచిత బస్సు పథకం అమలు చేసిన సందర్భంగా శనివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్ ఆధ్వర్యంలో మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేశినేని శివనాథ్ చిన్ని పాల్గొన్నారు. మహిళలతో పాటు కేశినేని చిన్ని ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ మహిళలతో సంభాషించారు. తమకు ఉచిత బస్సును అందించిన చంద్రబాబుకి మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగని మహిళల కష్టాలు తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని కీర్తించారు. మహిళలతో ప్రయాణించడం సంతోషంగా ఉందని, ఇక నుంచి రాష్ట్రంలో మహిళలకి రవాణా సౌకర్యం మరింత సుఖవంతమైనదిగా ఉంటుందని తెలియజేశారు. రాష్ట్రంలో 2.62 కోట్ల మంది మహిళలకి ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ఈ పథకం ద్వారా ప్రభుత్వంపై 1942 కోట్ల భారం పడుతుందని అన్నారు. ఇప్పటికే అమలవుతున్న పింఛన్లు, దీపం, తల్లికి వందనం వంటి పథకాలతో పాటు ఈ పథకం కూడా మహిళలకి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి మహిళలకి ప్రయాణ ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తూ మహిళల ప్రయాణం ఒక భరోసాతో, స్వేచ్ఛతో కొనసాగుతుందని తెలియజేశారు. అనంతరం డోండి రాకేష్ మాట్లాడారు. మహిళలకి ఉచిత బస్సును అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6 పథకాల హామీలో భాగంగా నిన్నటి రోజున ఆగస్టు 15న కూటమి ప్రభుత్వం ఆడవాళ్లకి ఉచిత బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి మనం చూసుకున్నట్టయితే ఇంట్లో ఆడవాళ్ళందరూ హర్షధ్వనాలతో ఆనందం చూస్తున్నారు. కూరగాయలకు వెళ్లాలన్నా, పిల్లల్ని కాలేజీల్లో దింపాలన్నా, అదే విధంగా పిల్లల్ని కాలేజీల్లో వీకెండ్స్ ఇంటికి తీసుకురావాలన్నా, సినిమాలకు వెళ్లాలన్నా, పుట్టింటికి వెళ్లాలన్నా, వారి ఉచితంగా షాపింగ్, బట్టలు, కూరగాయలు, ఫ్రూట్స్ ఇంకేదైనా కొనుక్కోవాలన్నా, వాళ్ళకి ఏదైనా పూజా కార్యక్రమాలు, గుడికి వెళ్లాలన్నా కూడా ఉచిత బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. మరి నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు విజయవాడలో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ రోజు పార్టీ ముఖ్య నాయకులతో కలుపుకొని కూటమి నాయకులందరూ ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వేలాదిగా మహిళలందరినీ కూడా ఏర్పాటు చేసి, ఏదైతే మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మహిళలకి ఆడబిడ్డ కానుకగా అందరికీ కూడా చీర, పసుపు, కుంకుమ ఏర్పాటు చేసి బస్సుల్ని ఏర్పాటు చేసి వీధుల్లో తీసుకెళ్లడం జరుగుతుంది. మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల మహిళలు మరోసారి గట్టిగా హర్షం వ్యక్తం చేశారని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీల్లో ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు పంపిన ఛాయాచిత్రాలు ప్రతి ఒక్కరిలో ఆలోచనలు రేకెత్తించేలా ఉన్నాయని కలెక్టర్ జి లక్ష్మీశ అన్నారు. ప్రతి ఛాయాచిత్రం కళాత్మకంగా సందేశాన్ని అందిస్తున్నాయని పోటీల్లో గెలుపొందిన విజేతలకు అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీల్లో గెలుపొందిన విజేతల వివరాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ కలెక్టరేట్లో ఆయన ఛాంబర్ నందు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లలో నైపుణ్యాన్ని మరింత పెంచడంతో పాటు వారిని ప్రోత్సహించేందుకు ఫోటోగ్రఫీ పోటీలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు పర్యాటక సాంస్కృతిక రంగాలతో పాటు ఉత్తమ ప్రెస్ ఫోటోలతో 3 విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. పోటీల్లో మొత్తం 186 ఫోటో ఎంట్రీలు రాక వీటిని 6 సభ్యులతో కూడిన న్యాయ నిర్ణేతల బృందం ఎంట్రీలను పరిశీలించి విజేతలను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఆగస్ట్ 19కు రానున్న వరల్డ్ ఫోటోగ్రఫీ డే పురస్కరించుకొని జర్నలిస్ట్ ఫోటోగ్రాఫ్స్ అందరికీ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 3 విభాగాలు పెట్టడం జరిగింది. ఒకటో విభాగం స్వచ్ఛాంధ్ర, యోగాంధ్ర, అలాగే టూరిజం గురించి. రెండో విభాగం వెల్ఫేర్, అలాగే మూడో విభాగం జర్నలిజం. సో దీని గురించి ఫోటోగ్రఫీ కాంపిటీషన్ పెడితే అన్ని విభాగాలు కలిసి దాదాపు 184 ఎంట్రీస్ వచ్చి ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజు, అలాగే ఒక 6 కన్సోలేషన్ ప్రైజెస్ ఇన్ ఈచ్ సెక్షన్లో టోటల్ 27 విన్నర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మొదటో విభాగం స్వచ్ఛాంధ్ర, యోగాంధ్ర, అలాగే టూరిజంలో ఫస్ట్ ప్రైజ్ ది హిందూ ఫోటోగ్రాఫర్ అయిన జిఎన్ రావు గారికి రావడం జరిగింది. అలాగే రెండో ప్రైజు ది హన్స్ ఇండియా ఫోటోగ్రాఫర్ అయిన వి మస్తాన్ గారికి రావడం జరిగింది. అలాగే మూడో ప్రైజు ది హిందూ ఫోటోగ్రాఫర్ అయిన కేవీఎస్ గిరి గారికి రావడం జరిగింది. అట్లాగే రెండో విభాగం వెల్ఫేర్ దాంట్లో అయితే ఉందో దీంట్లో మొదటో ప్రైజు ఐఎన్పిఆర్ ఫోటోగ్రాఫర్ శ్రీ ఏ రాజేంద్ర ప్రసాద్ గారికి వచ్చి రావడం జరిగింది. విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని యూపిక్స్ చీటింగ్ కేసులు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 3 నిందితులను అదుపులోకి తీసుకుని 90 లక్షల రూపాయల విలువైన 354 గ్రాముల బంగారు ఆభరణాలు, 21 కేజీల వెండి ఆభరణాలు, ఎక్స్యూవీ కార్, BMW బైక్, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నట్లు సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు. యూపిక్స్ క్రియేషన్ కంపెనీ హాలీవుడ్ సినిమాలకి యానిమేషన్ చేస్తామని మోసం చేశారని తెలిపారు. నెడమోలు కిరణ్ ఈ సంస్థను ఏర్పాటు చేశారని 344 సభ్యులు ఇందులో పెట్టుబడి పెట్టారని వెల్లడించారు. 183 మంది 353 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 159 కోట్లు తీసుకొని నష్టపోయారని, 136 మంది 238 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 358 కోట్లు తీసుకొని లాభపడ్డారని చెప్పారు. 6.51 కోట్లు కమిషన్ కింద ఏజెంట్స్ తీసుకున్నారని, 25 మంది 42 కోట్లు ఇన్వెస్ట్ చేసి 42 కోట్లు తీసుకున్నారని, కిరణ్ 26.23 కోట్లు పొందారని, మొత్తం డబ్బులో 201 కోట్లు నష్టం జరిగిందని తెలిపారు. జగన్నాథుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఆశీస్సులు అందరిపై ఉండాలని ఎంపీ కేశినేని నాని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆకాంక్షించారు. శ్రీకృష్ణుని మందిరాన్ని నిర్మించి స్వామివారికి ప్రతిష్టం చేసుకుని రాణిగారి తోటలో ప్రజలకు ఆధ్యాత్మిక సేవలందిస్తున్న యాదవ సంఘం నేతల వారికి అభినందించారు. ప్రజలందరూ శ్రీకృష్ణ జన్మాష్టమికి శుభాకాంక్షలు తెలియజేశారు. పశువుల ఆసుపత్రి బ్రిడ్జి చెరువున బందర్ కెనాల్ వెంబడి నిర్మితమైన శ్రీకృష్ణ మందిరంలో జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఈ వేడుకలలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి యాదవ కులస్తులంతా ముందుకు వచ్చినందుకు తమ వంతు ఆర్థిక సాయం అందించామని తెలిపారు. శ్రీకృష్ణ పరమాత్మ రూపాన్ని దర్శించగానే తమకు అన్న నందమూరి తారక రామారావు జ్ఞప్తికి వచ్చారని తెలిపారు. జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు. మందిర కమిటీ ప్రతినిధులు కె తిరుపతయ్య యాదవ్ తదితరులు మాట్లాడుతూ తమ శ్రీకృష్ణ మందిరానికి స్థలం కేటాయించి ఆలయ నిర్మాణానికి ఆర్థికంగా సహకరించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపీకి వారు ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ కృష్ణ జన్మాష్టమి కార్యక్రమం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో రామలింగేశ్వర నగర్లో జరగడం, అక్కడికి ఎంతోమంది భక్తులు వాళ్ళ కృష్ణ భగవాన్ని దర్శనం చేసుకుని వారి యొక్క కోరికల్ని వారు నవ్వించుకుంటాం. ఈ కార్యక్రమానికి నేను మా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు రావడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇస్కాన్ వారి ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంతోమంది చదువుకున్న వ్యక్తులు, ఐఐటీలు, ఐఐఎంలు చదువుకున్న వ్యక్తులు కూడా ఈ ఇస్కాన్లో భాగంగా వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
ఇవాళ మన దేశంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరిని మనం స్మరించుకోవాలి. తప్పకుండా ఇటువంటి ఆర్గనైజేషన్స్ మరిన్ని అభివృద్ధి చెంది టూరిజం, అది రిలీజియస్ టూరిజం అవ్వచ్చు, లేకపోతే ఎకో టూరిజం అవ్వచ్చు, ఇటువంటి వాటిల్లో ఇటువంటి టూరిజం కార్యక్రమాల వల్ల విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుంది. సామాన్య మానవుడికి జీవన ఆధారం కూడా దొరుకుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని విజయవాడలో జరగాలి. అన్నిటికన్నా ముఖ్యంగా రేపు దసరాకు కూడా మేము విజయవాడ ఉత్సవం అనే ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించబోతున్నాం. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాల ద్వారా విజయవాడ మరింత అభివృద్ధి చెంది మరింత ముందుకి టూరిజం హబ్గా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భక్తుల మనోభావాలు గుర్తించడానికి ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి ఇలాంటి టెంపుల్స్ని డెవలప్ చేస్తే అనేక మందికి వాళ్ళ ఒక ప్రశాంతత, ఒక ధ్యానం, లేకపోతే దేవుడు ఉన్నాడనే నమ్మకంతో వాళ్ళ అనేకమైన కష్టాల్లో ఆ దేవుడే మనకు కాపాడుతాడు ఒక ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళే అవకాశం, ఇది టూరిజానికి కూడా బాగా ఉపయోగపడే ఈ రోజున కృష్ణాష్టమి అంటే కృష్ణుడు గుడి అంటే చాలామంది ఈ రోజున బాగా చదువుకున్న వాళ్ళు సైతం ఈ దేవుడి కోసం అట్రాక్ట్ అవుతూ ఉన్నారు, సేవలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కృష్ణ టెంపుల్ అంటే సేవతో మిళితమైన టెంపుల్. ఇవాళ ఉచిత అన్నదానాలు చేసిన, లేకపోతే మొన్న డ్రగ్స్ మీద యాంటీ డ్రగ్ అని చెప్పి ఒక ఉద్యమం లేక కార్యక్రమం చేసిన, అన్నీ కూడా సమాజం బాగుండాలనే విధంలో చేస్తుంటారు. అందువలన ఇలాంటి టెంపుల్స్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. రాబోయే 3 ఏళ్ల కాలంలో ఏసీఏ ద్వారా క్రికెట్ అభివృద్ధికి స్టేడియం మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని నూతన ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఏసీఏ ప్రతిష్ట మరింతగా పెంచే విధంగా కృషి చేస్తున్నామన్నారు. తాడేపల్లి విజయవాడ క్లబ్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఏసీఏ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఏసీఏ అధ్యక్షునిగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, కార్యదర్శిగా ఎంపీ సానా సతీష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడారు. ఏసీఏ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. తమపై ఉంచిన నమ్మకాన్ని రాబోయే 3 ఏళ్ల కాలంలో ఏసీఏ ద్వారా క్రికెట్ అభివృద్ధికి స్టేడియాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఏపీలోని క్రికెట్ క్రీడాకారులు అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఐపీఎల్లో ఆడే విధంగా తీర్చిదిద్దుతామని అన్నారు. అందుకు కావాల్సిన సపోర్టింగ్ స్టాఫ్, కోచ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వైజాగ్ స్టేడియంలో జరుగుతున్న ఏపీఎల్ సీజన్ 4 చాలా విజయవంతంగా జరుగుతుందని అన్నారు. రాబోయే 3 ఏళ్ల కాలంలో అన్ని నిర్ణయాలు జనరల్ బాడీలో ఉన్న ప్రతి సభ్యుడికి ఎటువంటి ఇబ్బంది లేని విధంగా తీసుకుంటాము. ఏసీఏ ప్రతిష్ట మరింతగా పెంచే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు అన్నీ ఏకగ్రీవంగా అందరినీ ఎన్నుకోబడ్డాయి. కానీ ఒక వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ మాత్రం ఆగింది. ఒక నెల రోజుల లోపల ఆ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిపి తీరుతాము. దీనికోసం వచ్చే స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ సెప్టెంబర్ 15 పెట్టడం నిర్ణయించింది. ఆ రోజున వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరుగుతుంది. ఇంకా లాస్ట్ 11 నెలలుగా మాకు వచ్చిన అవకాశం, ఈ ప్రస్తుతం ఎపెక్స్ బాడీలో ఉన్న వాళ్ళు విష్ణుకుమార్ రాజు గారు కానీ, ప్రశాంత్ గారు కానీ, మొత్తం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఎపెక్స్ బాడీ 11 నెలల్లో చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాం. వైజాగ్ స్టేడియం రెనోవేషన్ దగ్గర నుంచి, ఏపీఎల్ కొత్త టీముల్లో పెట్టడం దగ్గర నుంచి, అదేవిధంగా ప్రతి జిల్లాకి వచ్చే నిధులు 20 లక్షల నుంచి 40 లక్షలు మార్చడం వరకు, అలాగే కొంతమంది ప్లేయర్స్ని ఇంగ్లాండ్ పంపించడం, ఇలా కొన్ని విపులమైన నిర్ణయాలు తీసుకోవడంలో మా ఎపెక్స్ పూర్తిగా సహకరించింది. అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంటే ఏ విధమైన గొడవలు లేకుండా చాలా డిసిప్లిన్గా, గవర్నెన్స్గా, వెరీ క్లీన్ గవర్నెన్స్తో జరుగుతుందని, అది ఎప్పటి నుంచో అలాగే జరుగుతుంది, అదే కంటిన్యూ చేస్తామని చెప్పి ఈ పత్రికాముఖంగా విన్నవించుకుంటున్నాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్తో పాటు ఎలక్షన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, మిగతా పదవులన్నిటికీ ఇవాళ ఎన్నికలు జరిగినాయి. అందరూ కూడా, నన్ను కానీ, సెక్రటరీగా సానా సతీష్ గారు కానీ, అందరం కూడా ఇవాళ యునానిమస్గా ఎలక్ట్ చేసిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారు
మా మీద ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా రాబోయే 3 సంవత్సరాల కాలంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ అభివృద్ధిలో, క్రికెట్ క్రీడాకారులకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో, అంతేకాకుండా క్రికెట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో, అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కువ మంది ఇంటర్నేషనల్ ప్లేయర్లుగా ఐపీఎల్లో ఆడే విధంగా కావాల్సిన సపోర్ట్ స్టాఫ్, కోచ్లకి ఇవన్నీ కూడా మేము దగ్గరుండి వాటికి అన్నిటికీ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేసుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మేము ఏపీఎల్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈ ఏపీఎల్ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఐపీఎల్ జరిగిన రీతిలోనే విశాఖపట్నం స్టేడియాన్ని తయారు చేయడం జరిగింది. అక్కడ ఉన్న క్రీడా అభిమానులందరూ కూడా రోజు రోజుకి అక్కడ ఏపీఎల్కి ప్రేక్షక ఆదరణ పెరుగుతుంది. మ్యాచ్లు కూడా బాగా జరుగుతున్నాయి. తప్పకుండా రాబోయే 3 సంవత్సరాల కాలంలో మేము ఇక్కడ ఎపెక్స్ గవర్నింగ్ బాడీ కింద అన్ని నిర్ణయాలు జనరల్ బాడీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి ఎటువంటి ఇబ్బంది లేని విధంగా, అంతేకాకుండా అసోసియేషన్ ప్రతిష్ట పెంచే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులకి, ముఖ్యంగా మా విష్ణుకుమార్ రాజు గారికి, చైర్మన్గా చేసిన మాథ్యూ ఫెదరర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తుందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. శ్రీశక్తి పథకం ద్వారా రాష్ట్రంలోని ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. సూపర్ 6 పథకాలు అమలు చేయలేరని అన్నవారు ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించిన నేపథ్యంలో శనివారం సెంట్రల్ నియోజకవర్గంలోని పైపుల రోడ్డు సెంటర్లో మహిళల ఉచిత బస్సుని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మహిళలకే ఉచిత పథకాన్ని ప్రారంభించిందని అన్నారు. సూపర్ 6 పథకాలు అమలు కావని అన్నవారు ఇప్పుడు సమాధానం చెప్పాలని అన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రిబ్బన్ కట్ చేసి బస్సును స్వయంగా నడిపారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చాం. ఇవాళ శ్రీశక్తి బస్సు ఉచితంగా మహిళలకి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలు బస్సు ఎక్కితే టికెట్ కొనాల్సిన అవసరం లేకుండా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పాం. ఇవాళ ఆగస్టు 15 రోజున నెరవేర్చాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సును ఇప్పుడే మా మహిళలు మరి అందరం కూడా స్టార్ట్ చేసి, ఏదైతే నిన్న ముఖ్యమంత్రి శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేశారో, ఇవాళ నుంచి ఎవరు మహిళలు బస్సు ఎక్కినా టికెట్ కొనాల్సిన అవసరం లేకుండా ఉచిత బస్సు ప్రయాణం పెట్టాం. సూపర్ 6 హామీలు అమలు కావు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పాలి. అన్ని హామీలు నెరవేర్చి దిశగా ముందుకెళ్తా ఉన్నాం. త్వరలో శ్రీనిధి మహిళలందరికీ 18,000 రూపాయల డబ్బులు, దాన్ని కూడా నెరవేరుస్తాం. నిరుద్యోగులకి, చదువుకున్న పిల్లలకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి దాన్ని కూడా ఇస్తాం. ఇచ్చిన ప్రతి హామీ గుర్తుంది. ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని అప్పులు, ఎన్ని ఆర్థిక లోట్లు ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తారు. నూతన రాజధాని అమరావతిలో రీజనల్ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మెంబర్ సుప్రీంకోర్టు న్యాయవాది కునుకు రవిశంకర్ డిమాండ్ చేశారు. దక్షిణ భారతదేశ ప్రజలు సుప్రీంకోర్టు సేవలు అందుబాటులో ఉండేలా అమరావతిలో శాశ్వత సుప్రీంకోర్టు బెంచ్ అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సుప్రీంకోర్టు న్యాయవాది కె రవిశంకర్ మీడియాతో మాట్లాడారు. కక్షిదారులు సుప్రీంకోర్టుకు వెళ్లాలంటే అధిక వ్యయ ప్రయాసాలకు లోను కావాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. ఢిల్లీలో మాత్రమే సుప్రీంకోర్టు ఉండడం వలన దక్షిణాది రాష్ట్రాల ప్రజలు అందరూ సుప్రీంకోర్టుకు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎంతో కాలంగా ఉందని అన్నారు. అమరావతి రాజధానిలో కానీ విజయవాడలో కానీ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని అన్నారు. బెంచ్ ఏర్పాటు చేయడం వలన అమరావతి రాజధాని అభివృద్ధి చెందడమే కాకుండా దక్షిణాది రాష్ట్రాల వారికి సుప్రీంకోర్టు బెంచ్ అందుబాటులో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ ఎం రాజశేఖర్, విబి శంకర్రావు, టిఎస్ విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అతడు 138 కోట్లు కేంద్ర కేబినెట్ లో శాంక్షన్ చేయించుకున్నారు. అప్పుడు మద్రాస్ హైకోర్టులో అడ్వకేట్స్ కి, మదురైలో ఉన్నటువంటి అడ్వకేట్స్ కి ధర్నాలు జరిగినాయి అక్కడ పెట్టకూడదని. అయితే అట్ లాస్ట్ మదురై హైకోర్టు వచ్చింది. అట్ ద టైం ఇక్కడ నేను కూడా విజయవాడకి, అప్పటికి అమరావతి లేదు, విజయవాడకి హైకోర్టు బెంచ్ రావాలని ఎన్నో యాజిటేషన్ చేశా, ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టా. అదే టైంలో కటక్ లోని ఒరిస్సాలో హైకోర్టు బెంచ్ రావాలని ఎన్నోసార్లు
జరగటం, వాళ్ళు యాజిటేషన్ జరగటం చేయటం జరిగింది. వైజాగ్ లో ఉన్న అడ్వకేట్స్ దాన్ని వ్యతిరేకించడం జరిగింది. చివరికి అక్కడ హైకోర్టు బెంచ్ వచ్చింది. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ మనకి ఇక్కడ హైకోర్టు బెంచ్ కాదు, హైకోర్టే వచ్చింది. అయితే జరిగింది ఏంటంటే ఈ హైకోర్టుని మళ్ళా కర్నూలు ట్రాన్స్ఫర్ చేసి తరలిద్దామని చెప్పి ప్రయత్నాలు చేసినప్పుడు అప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టా, మీరు దయచేసి కర్నూలు హైకోర్టుని తరలించొద్దు, కావాలంటే కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టండి, విజయవాడ అమరావతిలోనే హైకోర్టు ఉంచండి, వైజాగ్ ఒక బెంచ్, హైకోర్టు బెంచ్, కర్నూలుకు ఒక హైకోర్టు బెంచ్ ఉంటే మంచిది అని ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టా. ఈ రోజు నా ఉద్దేశం ఏంటంటే, ఎందుకంటే ఫర్ ది లాస్ట్ 15 years నేను ఎంతో కృషి చేసి సుప్రీంకోర్టు అడ్వకేట్ గా ఉండి డ్యూరింగ్ ది 2005 to 2008 సెంట్రల్ గవర్నమెంట్ ప్యానల్ అడ్వకేట్ గా సుప్రీంకోర్టులో చేసి ఐ బిలాంగ్ టు విజయవాడ, మై నేటివ్ ఇస్ విజయవాడ, సో ఐఎమ్ నాట్ ఎనీ రిలేటెడ్ టు ఎనీ పార్టీ. నేను ఒక అడ్వకేట్ గా గవర్నమెంట్ లాయర్ గా వర్క్ చేశాను కనుక, విజయవాడ వ్యక్తిని కనుక ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ పెట్టాలి, రీజనల్ బెంచ్ పెట్టాలి అనే ఉద్దేశంతో నేను ఇదివరకు హైకోర్టులో చూడండి, ఇండియాలో అనేక చోట్ల హైకోర్టులు ఉంటాయి, హైకోర్టు బెంచ్లు ఉంటాయి. ఏమండి, ఫస్ట్ పాయింట్, విజయవాడ ఇండియా మొత్తం కూడా హైకోర్టులు ఉంటాయి, ఎన్నో స్టేట్లలో బెంచ్లు ఉంటాయి. ఏమండి, కానీ సుప్రీంకోర్టు ఢిల్లీలోనే ఉంటది, ఒక్కటే ఉంటది. రామలింగేశ్వర్ నగర్లోని ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి జగన్నాథుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ మందిరం విజయవాడ అధ్యక్షుడు చక్రధర్ దాస్ తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నగరంలోని ఇస్కాన్ మందిరంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మందిరంలో వేంచేసి ఉన్న బలభద్ర సుభద్ర సమేత జగన్నాథుడికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మందిరాన్ని అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ మందిరం విజయవాడ అధ్యక్షుడు చక్రధారి దాస్ మాట్లాడారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకొని 3 రోజుల పాటు మందిరంలో విశిష్ట కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 24 గంటలు అఖండ సంకీర్తన, భక్తులకి అన్నప్రసాద వితరణ చేస్తున్నామని అన్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా వారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. హరే కృష్ణ, నా పేరు చక్రధారి దాస్. నేను ఇస్కాన్ విజయవాడ మందిరానికి అధ్యక్షునిగా సేవలు అందిస్తున్నాను. ఇస్కాన్ వారు ప్రపంచవ్యాప్తంగా అన్ని 700 దేశాల పైన అన్ని దేశాల్లో కూడా రథయాత్ర అత్యంత శ్రీకృష్ణ జన్మాష్టమి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో జన్మించి మనకి భగవద్గీత బోధించాడు. ప్లస్ మానవాళి ఏ విధంగా జీవనం సాగించాలి ప్రకృతితో, నెక్స్ట్ లాస్ ఆఫ్ కర్మ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి మనం గమనిస్తున్నట్లయితే రోజు రోజుకి కృష్ణ ధర్మం అనేది ఇంకా పెరుగుతుంది. సో యాజ్ సైడ్ వరల్డ్ వైడ్గా ప్రతి దేశంలో కూడా జన్మాష్టమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సో ఇస్కాన్ విజయవాడలో చూసినట్లయితే నిన్న, ఈ రోజు, రేపు ఈ 3 రోజుల పాటు మనకి ఉన్న 2 క్యాంపసెస్, ఒకటి కరకట్ట మీద ఉన్న క్యాంపస్, ఒకటి ఇక్కడ కృష్ణలంక ఉన్న క్యాంపస్, 2 క్యాంపస్ జన్మాష్టమి జరుగుతున్నది. నిన్న జిల్లా వ్యాప్తంగా పిల్లలకి 10 కేటగిరీస్లో స్పెషల్ పోటీలు జరిగాయి. రైట్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అని చెప్పి మరియు ఆర్ట్స్ విషయాల్లో కాంపిటీషన్ జరిగాయి. సో కొన్ని వేల మంది పార్టిసిపేట్ చేశారు. ఈరోజు ముఖ్య జన్మాష్టమి. సో ఈరోజు కొన్ని వేల మంది మందిరానికి 2 మంది కలిపి వస్తారు. సో అందరికీ పార్కింగ్ మరియు అన్నప్రసాద వితరణ జరుగుతుంటాయి హోల్ డే 24 hours. ప్లస్ అఖండ హరినామ సంకీర్తనం కూడా ఇప్పుడు జరుగుతుంటుంది ఇక్కడ టెంపుల్లోని. ఇది సాయంత్రం ఈరోజు 7 నుంచి రాత్రి 11 వరకు కంటిన్యూస్గా అభిషేకాలు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. వచ్చిన భక్తులందరికీ స్పెషల్ దర్శనం, నెక్స్ట్ ఉంజల సేవ మరియు ఇక్కడ జగన్నాథ రథ పరిక్రమ మరియు అనేక కార్యక్రమాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి. సో విజయవాడ వాస్తవులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క జన్మాష్టమి ఫెస్టివల్స్లో పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. రేపు అనగా 17వ తేదీ నాడు నందోత్సవం, కృష్ణుడు జన్మాష్టమి ఈరోజు అయితే నెక్స్ట్ రోజు నందోత్సవము. మరియు రేపు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు వారు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆవిర్భావ తిథి కూడా. సో రేపు ఇంకా పెద్ద ఉత్సవం జరుగుతుంది. అందరికీ కొన్ని వేల మందికి అన్నప్రసాద వితరణ జరుగుతాయి రేపు మధ్యాహ్నం వరకు. సో భక్తులందరూ కూడా ఈరోజు రేపు వచ్చి స్వామివారి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేష్. దివంగత ప్రధాని వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన లోకేష్ నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి వరకు కట్టుబడిన వ్యక్తి వాజ్పేయి అని ప్రశంస. మహిళలకి ఉచిత బస్సును అందజేసినందుకు మహిళలందరూ సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి.
పశ్చిమంలో మహిళలతో పాటు ఆర్టీసీలో ప్రయాణించిన ఎంపీ కేశినేని చిన్ని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను అమలు చేస్తున్నామని వెల్లడి. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రఫీ పోటీల్లో ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు పంపించిన ఛాయాచిత్రాలు ప్రతి ఒక్కరిలో ఆలోచనలు రేకెత్తించేలాగా ఉన్నాయన్న కలెక్టర్ లక్ష్మీషా. పోటీలో గెలుపొందిన విజేతలకు అభినందనలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడి. నగరంలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని యూపిక్స్ చీటింగ్ కేసుల్లో 3 నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు. నిందితుల దగ్గర నుంచి నగదు, బంగారం, వెండి, కార్లు, బైకు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు సిపి రాజశేఖర్ బాబు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.